నిన్న సుప్రీంకోర్టు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో మళ్ళా స్పీకర్ గారికి మళ్ళా నోటీస్ ఇచ్చింది. 3 నెలల లోపల మాకు తెలియజేయాలి, అవిశ్వాస తీర్మానం పెడతారా ఏం చేస్తారో తెలియజేయాలని చెప్పి మళ్ళీ స్పీకర్ గారికి మళ్ళీ పంపించడం జరిగింది. అంటే మీరు చూసుకున్నట్టయితే కొన్ని రోజుల నుంచి ఇదే నడుస్తుందిగా, ఓ స్త్రీ రేపురా ఇదే రోజు నడిచేది. సో తుది తీర్పు నిన్న ఇస్తారేమో అని చెప్పి అందరం అనుకున్నాము, బట్ మళ్ళీ ఇది కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ స్పీకర్ గారు ఏమంటున్నారు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన మేము ఎప్పుడో వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీయో మాకు కూడా తెలియదు, అన్నట్టు స్పీకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం. ఈ రోజున అన్ని పేపర్లలో ఇదే వార్త కొనసాగుతూ ఉంది. ఒకసారి మనం చూద్దాము. ముందుగా ఆంధ్రజ్యోతి చూసినట్టయితే 3 నెలల్లోగా తేల్చండి, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోండి, ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి నష్టం, స్పీకర్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంటోందా, ఈ విషయాన్ని పార్లమెంటు సమీక్షించాలి, న్యాయ సమీక్షకు లోబడే స్పీకర్ నిర్ణయాధికారం, అనర్హత పిటిషన్లు సమర్పించి 7 నెలలైనా స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం ఏమిటి, హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం, డివిజన్ బెంచ్ తప్పిదం, సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో వెలువడిన తీర్పు, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత, సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్ఎస్ అభ్యర్థనను తోసిపుచ్చిన బెంచ్, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్దేనని వెల్లడి. ఇక్కడ చూస్తే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్పై సాధ్యమైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన అనర్హత పిటిషన్లో పేర్కొన్న ఎమ్మెల్యేలు ఎవరూ కూడా విచారణను ఆలస్యం చేయడానికి అనుమతించకూడదని, ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్కు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పును వెలువరించింది. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయని, వాటిని నిలువరించకపోతే ప్రజాస్వామ్యానికే అవి నష్టం తేగలవని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్కు ఆదేశాలు జారీ చేయలేకపోతే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ విడుదల చేయాల్సి వస్తుంది, సవరించాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. ఒకసారి దీని కంటిన్యూషన్ కూడా చూద్దాం. మిగతా పేజీలో న్యాయ సలహా తీసుకుంటాం, 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చాం, సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధంగండి, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. సుప్రీంకోర్టుపై హర్షం, కాంగ్రెస్ రాజకీయానికి తీర్పు చెంపపెట్టని వ్యాఖ్య. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరతారా రాహుల్. బీఆర్ఎస్కు చెంపపెట్టు, నిర్ణయాధికారం స్పీకర్దేనని సుప్రీం చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీష్ రావు కేటీఆర్కు లేదు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. ఇప్పుడు ఈ వీళ్ళు బీఆర్ఎస్ ఏమో, కేటీఆర్ హరీష్ రావు ఏమో ఇది కాంగ్రెస్కి చెంపపెట్టు అంటారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళేమో లేదు ఇది బీఆర్ఎస్కి చెంపపెట్టు, మరి స్పీకర్కి అప్పచెప్పారని వాళ్ళు అంటారు. తీర్పుని స్వాగతిస్తున్నామని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు. దీనివల్ల పబ్లిక్ ఏమన్నా ఉపయోగం ఉన్నదా? ఈ 3 పార్టీల వల్ల పబ్లిక్ ఏమైనా ఉపయోగం ఉన్నదా? అసలు రాజ్యాధికారం అంటున్నాం కదా, రాజ్యాంగం అంటున్నాం కదా, ఈ రాజ్యాంగం ఎవడన్నా ఎక్కడైనా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందా? ఎవరన్నా ఫస్ట్ ఎస్టేట్ దగ్గర నుంచి 4th ఎస్టేట్ వరకు ఈ రాజ్యాంగంని ఎవ్వరు కూడా ఫాలో అవ్వట్లేదు. అంబేద్కర్ గారి ఆకాంక్షలు, అంబేద్కర్ గారి చేతిలో ఆ రాజ్యాంగ పుస్తకాన్ని పెట్టుకొని విగ్రహాలు కట్టి మనము విగ్రహాల ముందు దండలేసి నించుంటున్నాం తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ లేకపోతే అటు ఎంపీలు కేంద్ర ప్రభుత్వం నుంచి
రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఎక్కడ కూడా ఈ రాజ్యాంగాన్ని కానీ లేకపోతే అంబేద్కర్ గారు చెప్పేటువంటి విషయాలు అమర్చినటువంటి వాస్తవాలను కానీ ఎవ్వరు కూడా ఫాలో అయ్యే పరిస్థితి తెలంగాణలో లేదు, అసలు ఎక్కడ కూడా లేదు. మనం చూస్తున్నాం కులాల మధ్యలో చిచ్చు, మతాల మధ్యలో చిచ్చు ఇంకా ఇదే కొనసాగుతూ ఉంది. రాజకీయాల్లో కూడా విభజించు పాలించు. పోనీ సొంత కులం వాళ్ళు ఏమన్నా వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారా అంటే లేదు. ఒకటే కులంలో ఇంకోటి ఎదగద్దు, ఇంకొక టికెట్ రావద్దు, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ పంచాయతీ. సో దీనివల్ల ఏమైపోతుంది, ఉన్నోడు అవుతుండు, లేనోడు అవుతుండు, ఉన్నోడు అవుతుండు, లేనోడు అవుతుండు. ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజలకు ఏమైనా ఒరిగేది ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్లకి విలీనమైనప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు, ఎవరికి చేత కాలేదు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక మాజీ మంత్రులు కావచ్చు, కీలక నేతలు కావచ్చు, ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిందండి? ఒకప్పుడు తెలంగాణ వద్దు, మాకు తెలంగాణే వద్దు అని చెప్పి లాటరీ ఛార్జ్ చేయించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. సబితా రెడ్డిని మొదలుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదలుకొని అంటే కాంగ్రెస్ నుంచో టీడీపీ నుంచో వచ్చి బీఆర్ఎస్లో మరి చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చినారు. ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అయింది. వాళ్ళు అప్పుడు వచ్చినారు, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు. అప్పుడు వీళ్ళకి చేత కాలే, ఎవరికి? ఈ కాంగ్రెస్ వాళ్ళకి చేత కాలే. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేసినటువంటి కేసు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ఎట్లనైతే పార్టీ ఫిరాయింపుల పైన కేసు వేసిందో అప్పుడున్నటువంటి వాళ్ళందరూ చేతగాని దద్దమ్మలా కూసున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కదా, టీఆర్ఎస్ పార్టీ మీద మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కోర్టుకి ఎక్కలేదే. ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా పీసీసీలందరూ కూడా కేసీఆర్కి అమ్ముడు పోయినారు, కోవట్లుగా పనిచేసినారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ విషయాల వల్ల సామాన్యులకు ఏమైనా మేలు జరుగుతుందా? ఈ విషయాల గురించి చర్చించుకుంటే మేలు జరుగుతుందా? మా అవుట్సోర్సింగ్ 6 నెలల నుంచి జీతాలు లేవు స్టాఫ్ నర్సులకి, ఎవడన్నా మాట్లాడుతుండా? ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతుండా? హరీష్ రావు మాట్లాడుతుండా? బీజేపీ రామచంద్రరావు మాట్లాడుతున్నాడా? ఈటల రాజేందర్ మాట్లాడుతున్నాడా? బండి సంజయ్ మాట్లాడుతున్నాడా? కాంగ్రెస్ అధికార పార్టీ వాళ్ళు ఎట్లాగో మాట్లాడరు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఇంకొక 2 మంత్రులు. జూబ్లీ హిల్స్ ఎన్నికలో పొన్నం ప్రభాకర్ ఏమో గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పర్సన్కి టికెట్ ఇవ్వాలని పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరు? పొన్నం ప్రభాకర్. సో ఇట్లా గౌడ సామాజిక వర్గానికి అంటే తన సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక పక్క నవీన్ యాదవ్కి లేకపోతే మైనారిటీకి ఇస్తే అజరుద్దీన్ ఫిరోజ్ ఖాన్ కూడా ట్రై చేస్తున్నాడు. మైనారిటీకి ఇస్తే జూబ్లీ హిల్స్లో 130,000 ఓట్లు ఉన్నాయి. సో వాళ్ళని గెలుస్తుంది, వాళ్ళ మైనారిటీ నుంచి మళ్ళీ మంత్రి అవుతాడన్న ఉద్దేశంతో ఈయన మా గౌడ సామాజిక వర్గానికి కావాలని చెప్పి ఎవరో ఆయన పేరేదో ఉంది, అరవింద్ గౌడ సమేదో ఉంది, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఇక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, లేదా సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్, లేదా కేటీఆర్ వర్సెస్ కవిత, ఇవన్నీ రాజకీయ నాయకులకి సంబంధించినవి. కానీ దీనివల్ల ప్రజలకి ఒరిగేదేముంది? కేసీఆర్ గారు మాట్లాడతారా?